హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈరోజు ఈ వీడియోలోనైతే మా చిన్న పాప బర్త్డే ఎలా జరిగింది, ఆ డే అంతా ఎలా జరిగింది అనేది పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా వీళ్ళకి పుట్టినరోజులు ఉంటే నిద్రలు పట్టవు కదా. చూడండి, ఉదయాన్నే నాకన్నా ముందే లేచిపోయి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుందనమాట యోగా సార్ వచ్చారా లేదని. రోజు వెళ్ళమంటే వెళ్ళరు కానీ ఈరోజు మాత్రం వెళ్ళిపోదామని చూశారు, కానీ సార్ అయితే రాలేదంట. యోగా సారు సీరియల్లో సినిమాల్లోని ఇలా ఫాదర్ క్యారెక్టర్లు గట్రా వేస్తారనమాట. ఇంకా ఆ షూటింగ్స్ ఉన్నప్పుడు రారు, అందుకే రానట్టుంది. షూటింగ్ ఉండొచ్చు మేబీ. ఇగోండి, పుట్టినరోజులు అయ్యి అనుకోండి ఉదయం నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అందుకే ఉదయాన్నే చేసేస్తారు నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, అత్తమ్మలు. వాళ్ళందరితో ఫోన్లు మాట్లాడుకొని కూర్చుందనమాట. ఇంకా నేనైతే వంటగదిలోకి వెళ్ళాను. ఈరోజు ఉదయాన్నే లంచ్ బాక్స్ పెట్టేద్దాం, కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదని. అదేంటో కానీ ఈరోజు అయితే ఉదయాన్నే వంట చేయాలని అస్సలు అనిపించలేదనమాట. మళ్ళీ నేను బాల్కనీలోకి వచ్చేసి అలా చూస్తే నాకు 2 మందారం పూలు చక్కగా అందంగా కనిపించాయి. అక్కడే చాలాసేపు ఉండిపోయాను. ఈరోజు మన మొక్కల్లో ఒక మొక్కకు 2 మందార పూలు పూసాయి అనమాట. అలానే అప్పుడే వాచ్మెన్ వచ్చి నీట్గా తుడిచి ఒత్తి వెళ్తే ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే వంట పని లేదు కదా అనేసి ఈ పని చేస్తాను. ఆ పని అయిపోగానే వచ్చి గబగబా సేమియా ఉప్మా చేశారనమాట. అదైతే మొత్తం ఫెయిల్ అయిపోయింది చూడండి. ఎప్పుడు మా ఆయన ఫ్రై చేసిన సేమియా తెస్తారనమాట. ఈసారి కూడా అదే ఉందేమో అని పోపేస్తాను. పోపేసినాక ఇది ఫ్రై చేసి లేదనమాట. సరే డైరెక్ట్గా వేస్తే ఎలా ఉంటుందా అని వేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు తినడానికి పనికి రాకుండా అయిపోయింది అనమాట. ఈరోజు అయితే ఉదయాన్నే లేసి అది అవ్వగానే దెబ్బకి మొత్తం అంతా బద్ధకం అంతా వదిలేసింది. ఇంకా నెమ్మదిగా నీట్గా చేసుకోవాలనేసి ఇంకా గబగబా పనులన్నీ చేస్తున్నాను. ఈరోజు మా చిన్న బాబుది బర్త్డే కదా, ఇంకా నలుగు పెట్టుకోవడానికి అనేసి కొంచెం శనగపిండి, బియ్యం, పసుపు కలుపుతున్నాను. ఇంకా నలుగంటే వీటితోనే పెడతానమాట. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకు నలుగంటే ఇదే పెట్టేవాళ్ళు. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుని పాలు కలిపేసుకున్నాం అనుకోండి, నలుగు అయిపోద్ది. ఇప్పుడు చిన్న పాపకైతే కొంచెం తలస్నానం నలుగు పెట్టడం అయితే నేనే చేపిస్తున్నాను అనమాట. ఇంకా తనకు నేనే చేపియాలి. ఇంకా గబగబా చేపించి వచ్చేసి ఇంకా ఇందాక రెండు సేమియా ఉప్మా ఫెయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు సుజీరావుతో ఉప్మా చేద్దాం కదా అని మళ్ళీ ప్యాన్ పెట్టాను. ఇంకా ఉదయాన్నే ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా రోజంతా సెట్ అయిపోద్ది అనమాట. అమ్మ బద్ధకంగా చేయడం వల్లే పోయింది కదా అని ఆలోచన పెట్టేసుకుని ఇంకా తర్వాత నుంచి కరెక్ట్గా చేసేస్తానని. ఇంకా చూడండి, ప్యాన్ కొన్నానే కానీ ఇది నాకు చాలా పెద్ద అయిపోయింది అనమాట. ఎక్కువ పెద్ద పెద్ద వంటలు చేసుకోవడానికి పనికి వస్తుంది కానీ ఒక 3 kgs వరకు వండుకోవచ్చు అనమాట. 1/2 kg, 1/4 kg దీంట్లో సెట్ అవ్వు, కనిపించట్లేదు అనమాట అసలు. చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఈసారి వెళ్ళేటప్పుడు 1/2 kg వండుకోవడానికి సరిపోయిన చిన్న కళాయి తెచ్చుకుంటే బాగుంటుంది. ఆ పక్కన చూసారా ఐరన్ కళాయి, అది సిల్వర్ కళాయి తెలీదు. ఆ కళాయి అయితే మనకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట మాకు. అందుకనే ఇంకా కొత్త కళాయి తెచ్చినా కూడా దాంట్లోనే వండుతున్నాను, కరెక్ట్గా సరిపోతుంది దగ్గరగా అనేసి. ఇంకా ఈసారి ఇది వాడాను. కానీ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే మా నలుగురికి సరిపోయినంత చిన్న కళాయి ఒకటిను, ఇంకా దోశలు వేసుకోవడానికి దోశ పెనం ఒకటి తెచ్చుకోవాలి. మనకు సౌజన్య గారు అయితే కామెంట్ చేశారు, మీరు స్టీల్ సామాన్లు ఎక్కడ తెచ్చారో, నేను అక్కడే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తెచ్చారంట, చాలా బాగుందండి, మీరు కూడా తెచ్చుకోండి అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను తెచ్చుకుంటానమాట. అలానే అక్కడ తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా లైఫ్ లాంగ్ వస్తాయి అనమాట. ఒకేసారి మంచి తెచ్చేసుకుంటే బెటర్ అసలు. ఇప్పుడు నేను వాడిన పెన్ అయితే మాత్రం ఇయర్లీ మార్చాలి. దోశలు రాకపోతే తలనొప్పి, అదైతే మాత్రం అలాగే ఉండదు అనుకుంటున్నాను. ఇంక ఈసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఏదైనా సరే పిండి కొలిదే రొట్టె అంటారు కదా, మనం కొంచెం మంచి కాస్ట్లో పెట్టి మంచి వస్తువులు ఒకేసారి కొనేసుకున్నాం అనుకోండి ఓపిక్గా, మళ్ళీ వాటి ఊసి పట్టక్కర్లేదు. ఇప్పుడు నేను వాడుతున్న ప్యాన్ అయితే 1000-1200 అంతే ఉంటుంది. ఇప్పుడు మనకు సౌజన్య గారు చెప్పారు కదా, అదేమో 3200 అంట. ఒకసారి చూడాలి, నేను కొనేటప్పుడు మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఒకసారి మా ఆయనకు ఖాళీ అయితే తీసుకుని వెళ్ళమని చెప్పాలి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఉప్మాకైతే పోపేసాను చూడండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి శనగపలుకులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా వేసి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ నూకకి 2 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాస్ పాలు వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు అయితే వేసుకోలేదనమాట నేను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం బాగా నేతిలో వేపుకున్నాను గోధుమ నూక ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు వేసుకోలేదు ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి అనేసి. అప్పుడప్పుడు గోధుమ నూక ఉప్మా ఇలా చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి వాటర్ కూడా వేసి చేస్తాను, ఈసారి అయితే పాలు వేసి చేశాను అనమాట. కొంచెం గోధుమ నూక ఉప్మాలో ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చూడండి, భలే ఉంది కదా చూడడానికి ఉప్మా. ఇదే టైంలో కరెంటు పోయిందనమాట. కరెంటు పోతే మొత్తం కిచెన్ అంతా చీకటి అయిపోద్ది. అంటే కిచెన్లో ఉన్న కిటికీ దగ్గర మేము చిమ్నీ పెట్టించాం అనమాట, అడ్డు అయిపోయింది, అందుకే వెళ్తురు రాదనమాట. నూకేసుకుని వెంటనే ఒక 2 minutes కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే అయిపోద్ది. గోధుమ నూక ఉప్మా చేసుకుని చాలా సింపుల్ అసలు.
ఇంకా మా చిన్న పాప అయితే రెడీ అవుతుంది. ఇంతలోపు మా పెద్ద పాప వచ్చి చూడండి చాక్లెట్లు వాటాలు వేస్తుంది. దాని వాట అయిపోయింది కదా, కాము కూరుకోవచ్చు కదా, మళ్ళీ చెల్లికి ఎన్ని కావాలో నేను పెడతానని సర్దేస్తుంది అనమాట. ఇంకా మా పెద్ద పాప సర్దినా కూడా మళ్ళీ చిన్న పాప చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా పెట్టారా లేదా, ఎన్ని ఉన్నాయి అనేసి. ఇంకా టీచర్స్ ఎంతమంది ఉంటారో ఏంటి అన్నీ చూసుకొని సర్దుకుంటారు అనమాట. ఇంకా తినైతే నాకు బాక్సుల్లో ఇవ్వు మమ్మీ, డబ్బాల్లో ఇలా వేసి ఇవ్వు, తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, కవర్లో వద్దు అన్నదనమాట. సో అందుకనేసి ఒక బాక్స్లోనేమో పిల్లలకి, మరొక బాక్స్లోనేమో టీచర్స్ కోసం 2 బాక్సులు సర్దేస్తున్నాము. ఇద్దరికి ఒకేసారి చాక్లెట్స్ తెచ్చాం అనమాట డిమార్ట్కి వెళ్ళేటప్పుడు. ఇంక వారం 10 రోజులకు మళ్ళీ ఎందుకులే అనేసి అప్పుడే తీసుకుని వచ్చాము. చూడండి, నేను చెప్పాను కదా, మేము సర్దిన తర్వాత మళ్ళీ వచ్చి మా చిన్న పాప లెక్క వేసుకుంటుంది కరెక్ట్గా పెట్టామా లేదా అనేసి. ఇంకోండి ఇలాగ ఉంటుంది అనమాట. ఇంక ఈ ఇయర్తోని మా చిన్న పాప బర్త్డే అయిపోతే మా ఇంట్లో పుట్టినరోజు పండుగలు అయిపోయినట్టే. మళ్ళీ సంవత్సరం వరకు పుట్టినరోజు మాటే ఉండదు. ఎవరైనా పుట్టినరోజులు చెప్తే వెళ్ళడమే కానీ మా ఇంట్లో పుట్టినరోజులు జరగవు. ఇంకా అలానే ఒక్కొక్కరిది ఒక్కొక్క నెల పుట్టినరోజు అయితే బాగుండు. 4 నెలలు 4 ఉంటాయి కదా, కొంచెం ఇంట్లో సందడిగా ఉంటుంది. అన్నీ ఒకటే నెల అయిపోతే చేయడానికి చిరాకు వచ్చేది. ఇంకా ఒకటే నెల అయిపోతే అంత బాగా అనిపించదు కదా, కొంచెం నెలకు ఒకటి అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. చూడండి, కొంతమందికి అనిపిస్తుంది ఒకటే నెల పని అయిపోద్దిలే, గొడవ లేదు అనిపిస్తుంది. ఇంకెవరి ఫీలింగ్ కాదు, ఎవరి దగ్గర ఏది ఉంటుంది నచ్చదు కదా, ఎదుటి వాళ్ళ దగ్గర మనకు నచ్చుతుంది, అదొక పెద్ద వీక్నెస్ అనమాట. చూడండి, ఇంకా అన్నీ సర్దేస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఇచ్చేసి తినమని చెప్పేశాను. ఇంకా తినగానే చూడండి ఇద్దరు కొట్టుకొని తిట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా మా చిన్న పాప బర్త్డే కోసం ఎన్ని రోజుల నుంచి వెయిటింగో, ఇంక ఈరోజు అయితే అయిపోతుంది అనమాట. చూడండి, ఫోటోషూట్ కోసం అని కద్దాలు కూడా పెట్టేసుకుంది. అక్క పెట్టుకున్నాక నేను పెట్టుకోకూడదా అనేసి. కొన్ని ఇది మార్నింగ్ స్కూల్కి వేసుకెళ్ళడానికి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, స్కూల్లో లాంగ్ ఫ్రాకులు గట్ట అయితే ఇబ్బంది అవుతుంది, ఇంకా డే అంతా మేనేజ్ చేయలేరు అనేసి ఇంకా సింపుల్గా ఇలా అయితే అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను పూజ చేసుకొని వంట కూడా చేసేస్తున్నాను. ఈరోజు పెసరపప్పు టమాటా వండుదాం కదా అని పెసరపప్పుని అయితే బాగా ఫ్రై చేశాను. లాస్ట్ టైం సాంబార్ వండేటప్పుడు మనకు ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట, పప్పుని బాగా ఫ్రై చేసుకొని వండుకుంటే సాంబార్ అయినా పప్పు అయినా చాలా రుచిగా వస్తుందమ్మని. అందుకని నేను అప్పుడు చెప్పిన కాంచి ప్రతిసారి పప్పుతో ఏం చేసినా కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూడండి, పప్పునైతే బాగా ఫ్రై చేసుకొని అందులో టమాటాలు ఎక్కువ వేసాను, మిరపకాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ అంతే. ఇందులో కారం ఇంకా చింతపండు అయితే వేసుకున్నాను అనమాట. ఓన్లీ టమాటాలు పులిపే. ఇలాంటి తింటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంట్లో అందరికీ. అందుకనే అలానే ఈ పప్పుని వేపుకొని వండుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ని ఫాలో అయితే బాగానే ఉంది. అంటే పప్పు వేపుకోవడం వల్ల రుచి బాగా వస్తుంది అనమాట. ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, అన్నం కూడా అయిపోయింది అనమాట. పప్పుకు పోపు వేసేసుకుంటే అయిపోద్ది. ఇగోండి, ఈ కళాయి మన నలుగురికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. తీసుకొని 2 years అవుతుంది కానీ నల్లగా అయిపోయింది. ఇది సిల్వర్ కళాయో మరి ఐరన్ కళాయో తెలియట్లేదు అనమాట. కొన్నప్పుడు తెల్లగానే ఉండేది. ఈ ఆనియన్ రింగ్స్ అయితే నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. పప్పుతో కాంబినేషన్గా ఈ ఆనియన్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అప్పడాల కన్నా ఇవే బెటర్, చక్కగా టేస్ట్ బాగుంటుంది. పప్పుతో మంచి కాంబినేషన్ అనమాట. ఇంకా పప్పుతో కర్రీ ఏం వండకపోతే ఈ ఆనియన్ రింగ్స్ ఫ్రై చేసేస్తాను. ఈసారి ఊరెళ్ళేటప్పుడు అప్పడాలు, పిండొడియాలు, మినపొడియాలు, ఇంకా నెయ్యొడియాలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఊర్లోని చేస్తారు మా అత్తయ్య. ఇంకా మనం దగ్గరుండి చేయించుకుంటే చేయగలుగుతారు, ఆవిడ కూడా చేయడానికి కొంచెం ఓపిక తక్కువ ఉందన్నమాట. అందుకనేసి ఈసారి ఖచ్చితంగా వెళ్ళి అన్నీ తెచ్చుకొని రావాలన్నమాట. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, దానికి పోపు వేసేసుకుంటున్నాను నేను. ఈరోజు అయితే పోపులోకి ఎండుమిరపకాయలు మిస్ అయిపోయాయి అనమాట. ఎండుమిరపకాయలు లేవు, అసలు ఆ విషయమే గుర్తులేదు. ఇంకా ఈరోజు డీమార్ట్కి వెళ్తాం అనమాట, అప్పుడు తెచ్చుకోవాలి సామాన్లన్నీ. ఇంకోండి, పోపు అయితే ఇలా వేసేసి మనం తయారు చేసుకున్న పప్పును కూడా వేస్తాను. ఇలాగ ఉందన్నమాట. ఈరోజు సింపుల్గా పప్పు ఇంకా అప్పడాలే, ఇంకేమీ లేవు. ఇంకొక కర్రీ కూడా ఏమి వండట్లేదు, ఎందుకంటే నైట్ డిన్నర్లో పిల్లల కోసం పూరీలు ఇంకా పన్నీర్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పని ఈ పని ఎక్కువైపోతే మళ్ళీ నేను పని చేసుకోలేను. అందుకనేసి ఇంకా పప్పు అన్నం సింపుల్గా వండేసాను అనమాట. కొంచెం ఇంగవా ఉప్పు వేసుకున్నాను, టేస్ట్ సరిపోయిందో లేదో అని చూస్తున్నాను అనమాట. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే జామకాయలు పెడదాం కదనేసి జామకాయలు కట్ చేస్తున్నాను. ఈ సీజన్లో జామకాయలు ఎక్కువ దొరుకుతాయేమో కానీ మా ఆయన మాటకి జామకాయలు తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా ఏమీ ఫ్రూట్స్ లేనట్టు ఇంకా 3 జామకాయలు అయితే నీట్గా కడిగేసుకొని కట్ చేశాను. ఇంకా మా షమ్మీకి కొంచెం, షహాక్ కొంచెం నాకు. ఇంకా మధ్యాహ్నం లంచ్ పెట్టాను అనుకోండి, వాళ్ళకి పెట్టిన ఫ్రూట్స్లో కొంచెం నేను పక్కన పెట్టుకుంటాను అనమాట. మన గురించి మనం కూడా ఆలోచించాలి. మనం హెల్తీగానే ఉంటేనే ఇంట్లో అన్నీ కరెక్ట్గా అవుతాయి కదా.
అని అనుకుంటాను, కానీ నేను కూడా ఏం పట్టించను అనమాట. ఇప్పుడు ఉంచుకుంటే తింటాను, లేకపోతే మరి తిన్నాను అనమాట, వాటి ఊసే పట్టను. అలానే ఈ బాక్సుల పైన స్టిక్కర్స్ మీరు కొంచెం వేడి చేస్తే వచ్చేస్తాయి అని చెప్పి మనకి సౌజన్య గారు చెప్పి చాలా రోజులు అయ్యిందనమాట. అయితే అప్పుడే తీసాను, కానీ కాకపోతే కొంచెం మన వీడియోస్ లేట్గా వెళ్తున్నాయి కదా, అందుకనేసి చూపించడం కొంచెం లేట్ అయిపోయింది. చూడండి, ఇది కొంచెం వేడైన తర్వాత వచ్చింది, కానీ ఫస్ట్ కొత్తలోనే తీసేస్తే నీట్గా వద్దునేమో. ఇప్పుడైతే కొంచెం అంటుకొని వచ్చి రానట్టు వస్తున్నాయి, చూసారు ఇలాగా చాక్తో తీస్తుంటే. చాక్తో తీయడం వల్ల కొంచెం గీతలు కూడా పడిపోయి చూడండి ఇలా అయితే వచ్చేవి. ఫస్ట్లో అయితే నీట్గా చక్కగా అలాగ వచ్చేసేవి. ఫస్ట్లో తీసుకులేదు కదా, తడిచిపోయేసరికి ఇంకా కొంచెం గట్టిగా స్టిక్ అయిపోయాయి అనమాట. మొత్తానికి అయితే ఒక 2-3 సార్లు వాష్ చేస్తే బంక్ అంతా పోద్దులండి. ఫస్ట్ అయితే స్టిక్కర్స్ వచ్చేసాయి కదా, మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇంకా అలాగైందనమాట. ఈరోజు ఆ పని కూడా చేస్తాను. ఉదయాన్నే సేమియా ఉప్మా పాడైపోయింది కదా చేసేటప్పుడు, ఆ ఎఫెక్ట్ అయితే కొంచెం గట్టిగానే పడింది. ఇంకా రోజంతా కరెక్ట్గా సెట్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు పనులు చాలా ఉన్నాయని గబగబా 10:30కే పనులన్నీ కంప్లీట్ చేస్తానమాట. లేదంటే ఆ 12 గంటల వరకు నెమ్మదిగా చేస్తానమాట. ఇంకా ఉదయాన్నే ఒకటి కంగాలు అయిందంటే మళ్ళీ ఏమైనా కంగాలు అయిపోతాయేమని భయపడుతూ ఒక 2 రోజులు కరెక్ట్గా అదే మైండ్లో ఉంటుంది. ఇంకా అలాగుందనమాట. ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చేసి అట్నుంచి అట్టు డీమార్ట్కి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ వచ్చి ఈవినింగ్ బర్త్డే కోసం కొంచెం పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఏమైనా తయారు చేయాలి కదా, అవన్నీ పనులు ఉంటాయన్నమాట. ఇంకోండి, పిల్లలకైతే ఒక బాక్స్లో ఒక రైసు, మరొక బాక్స్లోకి అయితే పప్పు టమాటా పెట్టాను. అలానే పై బాక్స్లోనే అయితే ఇలాగా ఆనియన్ రింగ్స్ పెట్టేసి బాక్స్లో అయితే ప్యాక్ చేస్తానమాట. ఇంక ఈరోజు అయితే పెరుగు పెట్టలేదు, ఎందుకంటే పప్పు కదా, పప్పు పెరుగు అంటే వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారనేసి. ఇంకా నాప్కిన్స్ పెట్టేసి స్పూన్స్ కూడా పెట్టానమాట. స్పూన్స్ ఎవరి దానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చిన్న పాప స్పూన్ వేరేగా ఉంటుంది. ఇంకా అది చూసుకొని బాక్సులు కలిసిపోకుండా పెట్టడానికి బాగుంటుందని ఇలా పెట్టాను. ఇంకొంటే ఎవరి బ్యాగుల్లోకి వాళ్ళకి నీట్గా సర్దేశాను. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే జామకాయలు పెట్టాను కదా, ఇదనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసిన తర్వాత ఈరోజు బూరెలు వండుదాం అనుకుంటున్నాను. మొన్న చెప్పాను కదా, మా ఆయన బర్త్డేకి బూరెలు వండమని చెప్పారు, నేను వండలేకపోయాను కొంచెం హెల్త్ బాగోకనేసి. సరే ఇప్పుడు మా చిన్న పాప బర్త్డేకి వండేద్దాం కదా, ఇంకా 2 డేసే కదా గ్యాప్ అయింది అనేసి కొంచెం పెసరపప్పు నానబెడతాను. పెసరపప్పుతో కుడుం బూరెలు చేస్తాం కదా, అవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ పెద్దది, కానీ కొంచెమే ఒక గ్లాసే కదా, ఏం పెద్దగా పని ఏమి ఉండదు అన్నట్టు నానబెడుతున్నాను అనమాట. నేను బయటకు వెళ్ళి వచ్చేలోపు నానిపోతే పెసరపప్పు చాలా ఈజీగా నానిపోద్ది కదా, అందుకనేసి పెట్టాను. ఇంకా చేయలేదు అనుకోండి, ఇదే డిప్పుతారు. ఇంకా బర్త్డే రోజు చేయలేదు కాబట్టి అది ఉంటుంది, కానీ ఇంకా నేను అడిగారు కదా అనేసి నా ప్రయత్నంగా నేను చేసేస్తున్నాను అనమాట. చేయాలి, ఈ బూరెలు చేస్తే పెద్ద పని అనమాట, సింపుల్గా అవ్వదు చేయదు. ఒకసారి నీట్గా కడిగేసుకొని నీళ్ళేసి నానబెట్టేశాను. అలానే పిల్లలకి బాక్స్ ఇచ్చేసి నేను మా ఆయన కలిసి డీమార్ట్కి ఇలా బయటకు వచ్చామన్నమాట. డీమార్ట్కి వెళ్తే ముందే మా ఆయన ఒక లిస్ట్ రాసేస్తారనమాట. ఆ లిస్ట్లో ఉన్నవి తప్ప ఏవి టచ్ చేస్తున్నా గోల చేసేస్తారు. ఇంకా వద్దని చెప్తాను కదా, నువ్వు చంద్రముఖి పట్టినట్టు అది కావాలి ఇది కావాలి అంటావేంటి, వద్దంటారు. ఇంకా మేము డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే మా చిన్న పాపది ఈరోజు బర్త్డే ఉంది కదా, అయితే ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని. పెద్ద పాపది చిన్న పాపది ఇద్దరు బర్త్డేలు అయ్యాయి, కానీ ఇద్దరు దానికి ఎవరికి ఒకరి దానికైనా ఇవ్వాలి కదా. మా పిల్లలైతే అందరూ బర్త్డేలకి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్లు తెచ్చుకుంటారు. ఎవరో ఒకరు బాక్స్లో పెన్సిల్ డబ్బాలో టిఫిన్ బాక్స్లో ఏవో ఒకటి ఇస్తారు ఖచ్చితంగా. ఇంకా మేము ఇద్దరికి ఇవ్వకపోయినా ఎవరికో ఒకరికైనా ఇద్దాంలే అనేటట్టు ఇలా డీమార్ట్కి వచ్చాం. ఇక్కడ ఏవైనా ఒక 150-100లో తీసుకుందాం, ఒక 20 అనేసి. అయితే మొత్తం వెతికితే మా ఆయనకి ప్లేట్స్ నచ్చాయి. ఆ ప్లేట్స్ అయితే 10 కన్నా ఎక్కువ లేవన్నమాట. ఇంకా స్టాక్ అయితే అయిపోయిందంట. సరే వాటర్ బాటిల్ దగ్గరికి వచ్చాము. వాటర్ బాటిల్ అంటే వాళ్ళకి ఉపయోగపడేవి ఏవేవి ఇద్దాం అనేటట్టు. అయితే మొత్తం షాప్ అంతా తిరిగి కొన్ని ప్లేట్స్ కొన్ని వాటర్ బాటిల్ అలా తీసేసుకున్నాము. ఎందుకంటే ప్లేట్సే నచ్చాయంట బాగా. సరే 2 ఒకటే కాస్ట్లో 2 తీసుకున్నాము. ఇంకెక్కడ చూడండి రాఖీలు అమ్ముతున్నారనమాట. రాఖీల వైపు వెళ్తే వద్దు అన్నారు. ఇప్పుడు కట్టడానికి ఎవరు లేరు కదా రా అంటే వచ్చేసాను. అలానే పప్పులు ఏమైనా ఉంటే కొంచెం ఆల్రెడీ ఈ నెలకు కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాం కదా, ఓన్లీ ఎండుమిరపకాయలు ఒకటే మిస్ అయితే ఇంక ఎండుమిరపకాయలు కూడా తెచ్చేసుకున్నాము. అలాగనే పాలు పెరుగు పన్నీరు ఇక్కడ తెచ్చుకుంటున్నాం. డీమార్ట్లు ఇవన్నీ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట. ఇంకా అన్నీ పట్టుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే బూరెలు ఎలా చేశాను అనేది, ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం ఏమేమి చేశాను, బర్త్డే ఎలా జరిగింది అనేది ఒక వీడియో పెడతాను, చూసేయండి. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.